వారిలో చిన్నవాడు తండ్రితో చెప్పినాడు, నా ఆస్తి నాకు కావాలి, నాకు పంచిపెట్టు, నేను కూడా నీకు పుట్టినాను కదా, నాకు రావాల్సింది నాకు అని. అయితే తండ్రి ఇచ్చినాడు. ఆ చిన్న కుమారుడు దూరదేశం పోయి చేయకూడని వ్యాపారాలు చేసి డబ్బునంతా పాడు చేసుకున్నాడు. చివరికి కరువు వచ్చింది, డబ్బులన్నీ అయిపోయినాయి, ఇబ్బంది పడినాడు. అయితే ఒక పనికి ఒప్పుకున్నాడు. ప్రియులారా, అక్కడ పందులు తినే పొట్టు కూడా తినాలని ఆశపడినాడు. అంటే చూడండి, తండ్రి ఇంట్లో సకలమైన వసతులు ఉన్నాయి, వాటిని విడిచిపెట్టుకొని దూరంగా వెళ్ళిపోయి ఎంతో ఇబ్బంది పడుతూ ఉన్నాడు. 13, 14, 15 వచనాల్లో మనకు అర్థమవుతుంది. అయితే ఇప్పుడు ఆరాధన కొరకే జ్ఞాపకం చేసుకునే మాటలు ఏంటంటే ప్రియులారా, ఒక ఆలోచన వచ్చింది కుమారునికి. మా నాన్న దగ్గరికి నేను పోతా, మా నాన్న దగ్గర కూలీళ్ళు ఎంతోమంది ఉన్నారు, మా నాన్న దగ్గరికి పోయి, తండ్రి నేను దేవునికి పరలోకంలో దేవునికి విరోధంగా నడుచుకున్నా, నీ దృష్టికి నేను పాపం చేసిన, దయతో నన్ను క్షమించు, ఇక నుంచి ఒకప్పుడు నీ కుమారుడను, ఒకప్పుడు ఇంట్లో నాకు స్థానం ఉంది, అయితే ఇప్పుడు నేను కుమారుడిగా అనుకోవద్దు, నీ దగ్గర పనిచేసే కూలి వాళ్ళల్లో ఒకరిగా నన్ను పెట్టుకో, ఒక కూలివానిగా నేనుంటా అని నేను మా నాన్నతో చెప్తా అనుకొని పోయినాడు. పోతా ఉంటే ప్రియులారా, ఈ మాటలు ఎందుకు జ్ఞాపకం చేసుకుంటామంటే, ఒక తండ్రి ప్రేమ ఎటువంటిదో ఇక్కడ కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుంటున్నాం. చెడిపోయినటువంటి కుమారుని పైన, తప్పిపోయినటువంటి కుమారుని పైన, మా తండ్రి యొక్క ప్రేమకు దూరంగా పోయిన కుమారుని మీద తండ్రి ప్రేమ ఎంత ఉన్నతమైందో ఇక్కడ కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుంటున్నాం. మరి తండ్రి దగ్గరికి రావడానికి వస్తూ ఉంటే ఇక్కడ కొన్ని సందర్భం జరిగింది. చదవండి 20వ వచనం. వాడు ఇంకా దూరం ఉన్నప్పుడు తండ్రి వారిని చూచి కనికరపడి పరిగెత్తి ముద్దు పెట్టుకొనేను చాలక. ఇది దైవ ప్రేమకు సాదృశ్యంగా కనబడతా ఉంది. తండ్రి చూపించిన ప్రేమ ఎటువంటిదంటే దేవుని ప్రేమ, దేవుని యొక్క ప్రేమ. ఇప్పుడు మనము దేవుని యొక్క ఆవరణంలో కూర్చున్నామంటే, ప్రభువును మనం స్తుతించున్నామంటే, మనం దేవుని యొక్క ప్రేమనే కారణం. ఒకప్పుడు మనం కూడా దూరస్తులమే. ఇప్పుడు ఈ యొక్క కుమారుడు దూరంగా ఎలాగున్నాడో మనం కూడా ఒకప్పుడు దేవునింటికి, దేవుని యొక్క వాక్యానికి, దేవుని ప్రేమకు దూరంగా ఉన్నటువంటి వారమే. దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఎఫెసీ 2:12 చదవండి. ఎఫెసీ 2:12. చదవక చాలక ఒక మనం కూడా అంటుంటున్నామే. మనం కూడా ఈ చిన్న కుమారుడు తండ్రి ప్రేమకు ఏ విధంగా దూరంగా వెళ్ళిపోయినాడో మనం కూడా ఒకప్పుడు ఎట్లా వెళ్ళిపోయినాం, దూరంగా ఉన్నటువంటి వారమే. తర్వాత 13వ వచనం. అయినను ఎవరంటామని మనము దూరస్తులమే, దేవుని ప్రేమకు దూరస్తులము, దేవుని యొక్క ఇంటికి దూరస్తులము, దేవుని యొక్క చిత్తానికి దూరస్తులము, దేవుని యొక్క ఉద్దేశాలకు దూరస్తులము. 17వ వచనం. మరియు 17వ వచనం. మరియు దూరస్తులైన మీకును సమీపస్తులైన వారికి, దూరస్థులమైన మనకు దేవుని ప్రజల ద్వారా ఏమందించినాడు? సమాధానకరమైన సువార్త అందించినాడు. ఎందుకు? దగ్గర రావాలని. ఈ చిన్న కుమారుడు ఏ విధంగా దగ్గరికి రావడానికి పోతున్నాడో తండ్రి దగ్గరికి, అలాగనే మనం కూడా దేవునికి దగ్గర రావడానికి కొరకై ఆ దేవుడు ప్రేమ చూపినాడు. తన కుమారుని యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపినాడు. సరే పిల్లరా, దూరంగా ఉండడము తండ్రి చూసినాడు. చూసి ఏం చేసినాడు? అద్భుతమైనటువంటి ప్రేమ ఇది. చూడండి లూకాసు సువార్త 15:20 మళ్ళీ చదవండి. వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడు చూచి చాలక తండ్రి ఏం చేసినాడు? ఇప్పుడు మనల్ని బాధ పెట్టిన వాడు దూరంగా వస్తూ ఉంటారు, మనల్ని ఇబ్బంది పెట్టి, మనతో గొడవపడి, మన దూరంగా వెళ్ళిపోయిన వాడిని దూరంగా కనపడుతున్నారు. అవి వారు ఏం చేస్తాం? మనము మన శరీరం అయితే ఏం చేస్తుంది? తల వంచుకొని ఎందుకులే వారితో తలకాయ నొప్పిని పక్కకు పెట్టుకుంటాం. మనం ఈ లోకంలో ఎంతమంది తల్లులు ఎంతోమంది ఉన్నారు. వాని ముఖం నేను చూడను, వాడు నన్ను ఎంతో గాయపరిచినాడు, ఆమె ముఖం నేను చూడను, ఆమె ఎంతో బాధ పెట్టిన నన్ను, నా కుమార్తెను మీచుకు నాకు సిగ్గుగా ఉంది, అమ్మాయి నువ్వు ఎప్పుడు కనపరావద్దు. ఎవరన్నా చెప్పినారు అనుకోండి, అయ్యా మీ కొడుకు చూడవద్దు, దూరంగా వస్తాను చూడండి,
పోయా ఎప్పుడో చనిపోయినాడు నా కొడుకు లేడు అని చెప్పే తల్లిదండ్రులు కూడా ఎంతోమంది ఉన్నారు ఈ లోకంలో, ఎంతోమంది ఉన్నారు. కానీ తండ్రి కనిపెడతా ఉన్నాడు. తిరిగి ఏమన్నా వచ్చాడా, తిరిగి ఏమన్నా నా ఇంట్లో నా దరికి వస్తాడా, ఆయనకున్నటువంటి స్థానం ఆయనకు ఉంది, ఆయన వచ్చాడని ఎదురు చూస్తూ ఉన్నాడు. ప్రియులారా, దూరంగా వారిని కూడా గమనిస్తూ ఉన్నాడు తండ్రి. అంటే అర్థం ఏంటంటే, నేను అనుకుంటాను ప్రతి దినము ఏదో ఒక రోజు వాడు వచ్చాడు చేర్చుకుంటా అని మనసుతో చూస్తూ ఉంటాడు నేను అనుకుంటా. చూచినాడు. ప్రియులారా, ఈ తండ్రి ఏ విధంగా కుమారుని చూసినాడో దేవుడు కూడా మనల్ని చూసినాడు. నిర్గమాకాండంలో అద్భుతమైన విషయాలు ఉన్నాయి. చదవండి, నిర్గమాకాండము 3:7. నిర్గమాకాండము 3:7. మరియు యెహోవా ఇట్లా నేను నా ప్రజల బాధను నిత్యంగా చూచి తిని ప్రజలలో తమ కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొర వింటిని. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు కష్టపెడుతున్నారు. ఒకప్పుడు మనల్ని ఎవరు కష్టపడలే, మనమే కష్టాలు తెచ్చుకునేటువంటి వాళ్ళం. ఎట్లా అంటే, కష్టం అంటే ఏంటండి, ఇప్పుడు ఒక వ్యక్తి చేత కష్టపట్టబడుతున్నాడంటే దుఃఖం ఉంటుంది, కన్నీరు ఉంటుంది, బాధ ఉంటుంది, వేదన ఉంటుంది. అది ఎవరికి చెప్పుకోలేం. మనల్ని కూడా ఎవరు కష్టపడలేదు, మనమే కష్టాలు తెచ్చుకున్నాం, మనమే బాధలు తెచ్చుకున్నాం ఒకప్పుడు. ఎందుకంటే లోకంలో ఉన్న చీకటితో సవాసం చేసి ఎన్నో బలహీనతల చేత, ఎన్నో పొరపాట్లు, ఎన్నో తప్పిదముల చేత, ఊషలు చెప్పాలంటే పాపం జోలికి మనమే పోయి ఒకప్పుడు దేవుని దగ్గరకు రాకమునుపు మన హృదయాన్ని మనమే కష్టపెట్టుకున్నాం. ఎవరేం కన్నీరు తెప్పలేదు. మన హృదయంలో ఉన్నటువంటి పాపాన్ని బట్టి మనకే కన్నీరు. మనల్ని ఎవరు గాయపరచలేదు. మన హృదయంలో ఉన్న బలహీనతలను బట్టి మనకే గాయము. మనల్ని ఎవరు ఇబ్బంది పడలేదు. మనమే మన శరీరాన్ని, మన మనసును, మన హృదయాన్ని గాయపరుచుకుంటూ వచ్చినాం, ఇబ్బంది పెట్టుకుంటూ వచ్చినాం. పిల్లారా, ఇశ్రాయేలు ప్రజలను దేవుడు చూచినాడు. ఇది దేవుని యొక్క ఉన్నతమైన ప్రేమ. చూచినాడు వారి బాధలు, వారి కష్టము అంతా చూసినాడు. అంత మాత్రమే కాదు, భూమి మీద నరులను కూడా దేవుడు చూసినాడు. ఆదికాండం 6:5. చదవండి. ఆయన ఆదికాండము 6:5. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు ఊహ అంతయు చూచి తప్పిపోయినటువంటి కుమారుని చేర్చుకోవడానికి కొరకై తండ్రి ఏ విధంగా చూచినాడో, దేవుని పోలికలో చేయబడిన మానవుని, దేవుని ఆత్మ కలిగిన మానవుని చేర్చుకోవడానికి కొరకై దేవుడు చూచినాడు. మానవుడు నాతో సహవాసం కలిగి ఉండాలని. అయితే మానవుని యొక్క అంతర్యం చెడిపోయినదిగా ఉంది. అయితే ప్రియులారా, చెడిపోయినటువంటి వ్యక్తితో ఎవరైనా సహవాసం చేస్తారండి? చెడిపోయినటువంటి వారితో సహవాసం చేయాలంటే అసలు వాళ్ళని చూడంగా దూరంగా వెళ్ళిపోతారు. అయితే ఈ తండ్రి అలా కాదు. ఈ తండ్రి ఎటువంటి వాడు అంటే దేవుని ప్రేమకు గుర్తుగా ఉన్నాడు. దేవుడు చూడండి, ఎంత పొరపాటు చేసినా, ఎన్ని తప్పిదములు చేసినా సూర్యుడిని మనకు పగులు ఎండ ఇవ్వడానికి సూర్యుని ఇచ్చినాడు. రాత్రి చంద్రుడు, ఋతువులు, వర్షాకాలం, ఎండాకాలం ఋతువులను ఇచ్చినాడు. వారు పాపం చేసినారు, వారు దుర్మార్గులని దేవుడు వేరే సూర్యుడు, వేరే చంద్రుడు, వేరే ఋతువులు ఇయ్యలేదు దేవుడు. ఇది దేవుని ఉన్నతమైన ప్రేమకు గుర్తుగా ఈ తండ్రి ఉన్నాడు. ఎంత నష్టం చేసినప్పటికీ, ఆస్తి పాడు చేసుకున్నా, ఎంత నష్టం చేసినా కూడా ఏమనుకోలేదు. ఆస్తి పోతే పోతుంది కానీ వాడు నా దగ్గర రావాల ముందు. ఆస్తి పోతే పోతుంది కానీ వాడు నా దగ్గర ఉండాలి. వాడు నా కుమారుడు. ఇది దేవుని మనసుకు గుర్తుగా కనబడతా ఉంది. వాడు ఇంకా దూరంగా చూచి లూకా 15:20 కనికరపడి. పిల్లరా, ఇప్పుడు తండ్రి కనికరపడినాడు. మనం కూడా కనికరించబడ్డాం. ఇప్పుడు ఒకప్పుడు కనికరించబడలేదు, ఇప్పుడు కనికరించబడ్డాం. పేతురు భక్తుడు అంటాడు, 1 పేతురు 2:10 చదవండి. 1 పేతురు 2:10. ఒకప్పుడు ప్రజగా ఉండగా ఇప్పుడు దేవుని ప్రజ అయినా మనం. ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు ఏం చేయబడి మనము కనికరించబడ్డాం. మరి ఆదికాండం 6:5-6 ప్రకారం మనం దేవుని దృష్టికి దేవుని దుఃఖపడేటట్టు మన మార్గాలు ఉన్నప్పుడు, మన కుటుంబ సభ్యులు దుఃఖపడేటట్టు మన మార్గాలు ఉన్నప్పుడు, మన ద్వారా అనేకులు గాయపరచబడుతున్నప్పుడు ఎవరన్నా మనల్ని చూసి కనికరించినారంటే ఎవరు కనికరించలేదు. దేవుడు కనికరించినాడు. ఎలా కనికరించినాడు? పిల్లారా,
తన కుమారుడిని యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకానికి పంపించి సమాధానకరమైనటువంటి మంచి వార్తను మనకు తెలియజేసినాడు. ఏంది మంచి వార్త? పిల్లరా, ఈ పాపానికి దూరంగా జీవించమని చెప్పినాడు, ప్రేమ కలిగి జీవించమని చెప్పినాడు, వినయం కలిగి జీవించమని చెప్పినాడు, సమాధానం కలిగి జీవించమని చెప్పినాడు. ఇది కుటుంబానికి, సమాజానికి, సంఘానికి మేలే కదా ఇవన్నీ. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చుట ద్వారా ఇవన్నీ చెప్పినాడు ప్రభు. ఆ విషయాలు ఆ ప్రభును మనం చూడలేదు, కానీ ఆ ప్రభును చూసిన శిష్యులు చెప్పినారు, ఆ శిష్యులను చూసిన మిషనరీలు చెప్పినారు. ఆ మిషనరీలు దైవజనులు, ప్రవక్తలు, ఆ దైవజనులు, సువార్థికుల ద్వారా మనకు దేవుని ప్రేమ అందింది. ఇప్పుడు మనము కనికరించబడ్డాం. ఇక దేవుని చేత కనికరించబడ్డాం కనుకనే ఒకప్పుడు మనల్ని గాయపరిచినవి, ఒకప్పుడు మనల్ని దుఃఖపెట్టినవి ఇంకా దూరంగా ఉన్నాయి. ఇంకా మన హృదయంలో వాటికి చోటు లేదు. ఒకప్పుడు ఉన్నాయి మన హృదయంలో. మనకు మనమే గాయపరుచుకునే వాళ్ళం, మనకు మనమే దుఃఖం కలగజేసుకునే వాళ్ళం, మనకు మనమే బాధ కలగజేసుకునే వాళ్ళం. ఎవరు బాధ పెట్టలేదు, కానీ బాధలు ఎందుకు? ఈ బాధలు అంటే మనం పోయేటువంటి మార్గాలు దేవునికి విరోధంగా ఉన్నాయి ఒకప్పుడు. ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు అంతా కనికరించబడినాము. ఇప్పుడు మనము కనికరించబడినటువంటి ప్రజలు, మనము దేవుని ప్రజలము. మనము ప్రియులారా, తండ్రి ప్రేమ ఏంటంటే దేవుని ప్రేమకు గుర్తుగా ఉంది. ఇక్కడ తండ్రి దూరంగా కుమారుని చూచినాడు, వానిపై కనికరబడినారు. కనికరపడమే కాదు, ఒరే వచ్చిన ఎరంగా ఎట్టో కథ, ఇప్పుడన్నా బాగుపడరా, ఇప్పుడన్నా బాగుండరా, ఇప్పుడన్నా చెప్పిన మాట వినరా అని చెప్పలేదు. ఏం చేస్తున్నాడు? చదవండి, లూకా 15:20. పరిగెత్తి మెడ మీద పడి ముద్దు పెట్టుకొనేను. అంటే ప్రియులారా చూడండి, మెడ మీద పడి ఏం చేసినాడు? తల్లిదండ్రులు కష్టపడి ఆస్తినంతా సమకూర్చుంటారు. ఆస్తినంతా సమకూర్చిన తర్వాత ఆ పిల్లలు ఏం తెలుసు? ఆస్తుల విలువ, ఒక వస్తువు విలువ కూడా తెలియదు వాళ్ళకి. అన్ని వస్తువులను పాడు చేస్తూ ఉంటారు అనుకోండి. తల్లిదండ్రులు కష్టపడి ఒక 5 ఎకరాల్లో 10 ఎకరాల్లో పొలం సంపాదించుకుంటారు. పిల్లలు అనవసరంగా విలాసవంతమైన వాటికి 1 ఎకరా అమ్ముకుంటా, 2 ఎకరాలు అమ్ముకొని, 3 ఎకరాలు అమ్ముకొని చేసుకున్నారు అనుకోండి. తండ్రికి సంతోషం ఉంటుందా? ఒరే అమ్మితే కానీ సరే ఇంకోటి కావాలంటే ఇంకోటి అమ్ముకో అంటారు ఎవరన్నా? భవిష్యత్తులో వానికి అవసరానికి పోగొట్టుకుంటున్నాడే వాడు. నా కష్టార్జితం అంతా వాళ్ళ కోసమే కదా చేసింది, ఎందుకు ఇంత నష్టం చేసుకుంటున్నాడు వీడు అని తపన ఉంటుంది తల్లిదండ్రులకి. ఎవరికైనా కూడా బాధ ఉంటుంది. పిల్లారా, ఈ తండ్రి ఎటువంటి వాడంటే సగం ఆస్తి అండి, సగం ఆస్తి అంతా దుర్వ్యాపారం చెప్పి పాడు చేసినటువంటి వ్యక్తి వచ్చే చూచి మెడ మీద పడి ఏం చేసినాడండి? ముద్దు పెట్టుకోవడం. ఆస్తి అంతా పాడు చేసి ఎకరాలు పొలాలు అమ్మి, ఇల్లులు అమ్ముకొని డబ్బంతా పాడు చేస్తారంటే ముద్దు పెట్టుకుంటే వాళ్ళు తల్లిదండ్రులు ఎవరైనా ఉన్నారండి ఈ కాలంలో? ఆ కాలంలో లేరు, ఈ కాలంలో. ఆ కాలంలో ఈ తండ్రి ఒకడే, ఈ తండ్రి ఒకడే. ఎందుకంటే ఈ భౌతికమైనవి శాశ్వతం కాదు. నాకు ఈ నా కుమారుడు, వీడు నా దగ్గర ఉండాలి. ఈ ఆస్తులు కదా, అంత ఆస్తి అంతా పాడు చేసినా పర్లే, వీడు నా కుమారుడు. నేను సంతోషించే సంతోషం వీడు కూడా సంతోషం పొందాలి. నేను ఏ స్థానంలో వీడు కూడా ఆ స్థానంలో ఉండాలి. ఇది ఈ తండ్రి ప్రేమ. ఇది ఈ తండ్రి ప్రేమ. పోయి మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. వైద్యశాస్త్రం ఏం చెప్తుంది? ఒక విషయం ఇంతకుముందు చెప్పినా మీకు. వైద్యశాస్త్రం ఏం చెప్తుందంటే, మన పిల్లలను దగ్గరికి చేర్చుకొని వారిని మన కౌగిట్లోకి చేర్చుకొని ఆ బిడ్డలను మనం తల్లిదండ్రులుగా మనం ముద్దు పెట్టుకున్నాం అనుకోండి, వారు మానసికంగా వారి హృదయంలో ఉన్నటువంటి బాధలన్నీ పోయి, ఇదిగో మా నాన్న మాకున్నాడు, ఇదిగో మా అమ్మ మాకుంది, ఒక మంచి స్నేహితుడిగా ఉన్నాడు, ఒక మంచి స్నేహితురాలు మా తల్లి మాకుంది అని వారు ఏ విషయాల గురించి దుఃఖపడుతూ ఉంటారో, బాధపడుతూ ఉంటారో, దిగులు పడుతూ ఉంటారో, వారి హృదయంలో ఉన్న బాధ అంతా పోతుందంట. మానసికంగా మన పిల్లలను దగ్గరికి చేర్చుకొని వారిని కౌగిలించుకొని ముద్దు పెడితే తల్లిదండ్రులు, పిల్లలు మానసికంగా ఎంతో సంతోషపడతారంట. వారి హృదయం భారంగా ఉన్న హృదయం అంతా తేలికైపోతుందంట. పిల్లరా, పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో రకరకాల ముద్దులు ఉన్నాయి. పిల్లరా, మరి ప్రభువును అప్పచెప్పినటువంటి యూదా ఇస్కరియోతు ఏం చేసినాడు? కపటమైన మనసు కలిగి ముద్దు పెట్టే వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఇక్కడ ఈ తండ్రి అట్లా కాదు. ముద్దు పెట్టుకొని వచ్చినా లేరా, నీ కథ ఉంది, అప్పుడున్నప్పుడు మాదిరి ఉండను నేనుగా, ఇప్పుడు కష్టపడి నువ్వు పని చేసి నీకు అర్థమవుతుంది, కూలీలో మాదిరి ఉండవు, నువ్వు ఉండాలరా అని అనుకోలే తండ్రి. ఏమనుకోలే తండ్రి. కపటతో పెట్టే ముద్దు కాదు ఇది, ప్రేమతో పెట్టే ముద్దు. కుమారుడా, నీ స్వాతంత్రం ఇక్కడ ఉంది, నీకు ఇంట్లో స్థానం ఉంది, నువ్వు నా కుమారుడు, ఇంతకుముందు నువ్వు ఎట్లున్నావో ఇప్పుడు కూడా అట్టే ఉండు. ఇవన్నీ తెలియజెప్పే విషయాలు. ఆదికాండంలో
ఒకరికొకరు ముద్దు పెట్టుకుంటున్నారు ఇక్కడ ఇద్దరు సహోదరులు. చదవండి ఆదికాండం 33:4. ఆదికాండం 33:4. అప్పుడు ఏశావు అతన్ని ఎదుర్కొన పరిగెత్తి కౌగిలించుకొని పిల్లరా అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనేను. ఇప్పుడు ఏశావు యాకోబు ఎవరు? అన్నదమ్ములు. యాకోబు ఏశావుడికి భయపడిపోతా ఉన్నాడు. ఇప్పుడు దగ్గరికి వచ్చిన తర్వాత ముద్దు పెట్టుకుంటా ఉన్నాడు. అంటే అర్థం ఏంది? ఇంకా ఏ విరోధమైన భావం లేదు మన మధ్యలో. నువ్వు నా తమ్ముడివి, నేను మీ అన్నని, నువ్వు భయపడొద్దు. ఇంకా నువ్వు భయపడొద్దు, దేని కూడా మీరు కుంగిపోవద్దు. ఇంకా నా ఉడితంలో ఏం లేదు. నువ్వెంత బాధ పెట్టినా, నువ్వెంత నష్టం చేసినా, నువ్వెంత ఆస్తి పాడు చేసినా, నువ్వు నన్ను మోసం చేసినా నాకేం విరోధమైన భావం లేదు అని పిల్లరా ఈ ముద్దు పెట్టుకుంటావు. అంటే నీకున్నట్టు ఇంతకుముందు నీకు ఎటువంటి స్వాతంత్రం ఉన్నదో అదే స్వాతంత్రం ఇప్పుడు కూడా నీకు ఉంది కుమారుడా అని పిల్లరా చెప్తాను. ఇది దైవ ప్రేమ. ఇది దేవుని యొక్క ఉన్నతమైన దైవ ప్రేమకు ఈ తండ్రి ప్రేమ గుర్తుగా ఉంది. చూచినాడు తండ్రి ఆ కుమారుని మెడ మీద పడి ముద్దు పెట్టుకుంటా ఉన్నాడు. కనికరించినాడు. అయితే పిల్లరా కనికరించడమే ముద్దు పెట్టుకోవడమే కాకుండా పండుగలను పిలిచి ఏం చెప్తున్నాడంటే చూడండి పిల్లరా 15:22. అయితే రే 20 చదవండి. 21 వచ్చిన. అయితే తండ్రి తన దాసులను చూచి ఏం వస్త్రాలు అంటే మామూలు బట్టలు కాదు, ఒక విలువైన బట్టలు కాదు, ప్రశస్తమైన వస్త్రాలు. అంటే ప్రశస్తమైన వస్త్రాలు అంటే ఇంకా వాటికి మించినటువంటి వస్త్రాలు ఏమి లేవు అని అర్థం. ఆస్తి అంతా పాడు చేసి ఇంటికి వచ్చే విలువైన వస్త్రాలు ఎవరన్నా కడతారండి? ఎవరన్నా భర్త చెప్తుంది భార్యకు, అయ్యా వచ్చారులే ఇంకా మాట్లాడబ్బా, ఇంక ఏమో లేక చేసినాడు, తప్పిపోయిన నష్టపోయినాడు ఏంటమని, ఇంకా తినమన్నాడు అని అన్నం తినమను, కూర్చోమని చెప్పు, చెప్పేవాళ్ళు ఉన్నారు. అయితే ఈ తండ్రి అలా కాదు. ఈ తండ్రి ఎటువంటి వాడంటే పనుల్లోకి చెప్పినారు, రేయ్ నా కుమారుడు వచ్చినాడు, మామూలు బట్టలు కాదు, ఇంట్లో పనిచేసేవాడు వేసుకునే బట్టలు కాదు, ప్రశస్తమైన విలువైన వాటికంటే ప్రశస్తమైనటువంటి బట్టలు ఉన్నాయి, అవి తెచ్చి కట్టండి. వీనికి బట్టలు ఏమైనాయి? మాసిపోయినాయి, చినిగిపోయినాయో మాసిపోయినాయో ఏం లేదు. ఎవరు ఇచ్చేవాళ్ళు ఉన్నారు? ఎవరన్నా కనికరించే వాళ్ళు ఉన్నారా? ఎవరు లేరు. అయితే ఇప్పుడు ఏమొచ్చినాయి? కుమారునికి ప్రశస్తమైన వస్త్రాలు వచ్చినాయి. పిల్లరా ఈ వస్త్రాలు దేనికి గుర్తుకున్నాయంటే మన రక్షణకు గుర్తుగా ఉన్నాయి. యెషయా గ్రంథం 61వ అధ్యాయంలో అద్భుతమైన మాటలు ఉన్నాయి. యెషయా గ్రంథం 61వ అధ్యాయము 10వ వచనం. ఆ కుమారునికి ప్రశస్తమైన వస్త్రం అయితే మనకు యేసుక్రీస్తు వారి ద్వారా దేవుడు మనకేమిచ్చినాడండి? మన ఆత్మకు రక్షణనే ఒక వస్త్రంగా ఇచ్చినాడు. అంత మాత్రమే కాదు, కింద రాయబడుతూ ఉంది, నీతి అనే పైబట్టను మనకు నీతి అనే బట్టను ఇచ్చినాడు. మనం వేసుకునే బట్టలు మనకు కనబడతాయి. ఇది తెల్ల చొక్క, ఏ రంగురంగుల చొక్క అయితే రంగురంగు కనబడుతుంది. అలా అయితే దేవుడే యేసుక్రీస్తు వారి ద్వారా మనకు రక్షించబడిన ప్రజలముగా ఉన్నామని గుర్తుగా రక్షణ ఇచ్చినాడు. మనకి నీతిమంతులు వీరు అని మన జీవితంలో, మన మాటల్లో, మన క్రియల్లో, మన ప్రవర్తనలో నీతి కలిగినటువంటి వారని దేవుడు చూపిస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఇది ఏంటంటే పిల్లరా, తండ్రి చిన్న కుమారునికి ఇచ్చిన ప్రశస్త వస్త్రం అయితే దేవుడు మనకిచ్చిన రక్షణ వస్త్రం ఇది దేవుడిచ్చిన రక్షణ వస్త్రము. తర్వాత 3వ వచనం, 61 యెషయా గ్రంథం 3వ వచనం, సియోనులో దుఃఖించు వారికి చాలక, దుఃఖంతో ఉన్నటువంటి వారికి దేవుడు ఏమిస్తున్నాడండి? ఈరోజు ఉల్లాసంగా ఉన్నారు, ఎంత సంతోషంగా ఉన్నారని ఏం లేదండి, ఆ ప్రభువుని ఆరాధించుకోవాలి. పనికాడ పాటలు పాడుకుంటారు. ఏది ఎప్పుడు భలే పాటలు పాడుకుంటుందామే. ప్రభు ఇచ్చిన రక్షణానందం అండి ఇది. వాళ్ళు ఎప్పుడు ఇంట్లో పాటలు పాడుకుంటుంటారు వాళ్ళు. ఏదంటే రక్షణానందం ఇది, ప్రభు ఇచ్చేటువంటి రక్షణానందం ఇది. ఉల్లాస వస్త్రము, ఎప్పుడు సంతోషించేటువంటి వారుగా,
ఎప్పుడు ఆనందించేటువంటి వారిగా, ఎప్పుడు కూడా రక్షించబడినటువంటి ప్రజల వలె దేవుడు మనల్ని చేసుకున్నాడు. చిన్న కుమారుడికి ప్రశస్త వస్త్రం ఇచ్చే దేవుడు మనకు రక్షణ అనే వస్త్రంగా ఇచ్చినాడు. నీతినే మనకు ఒక పైబట్టగా ఇచ్చినాడు. ప్రియులారా, సంతోషించేటువంటి వస్త్రము ప్రభు మనకిచ్చినాడు. తర్వాత ప్రశస్త వస్త్రమే కాదు, ఇంకా ఏమి తెప్పించినాడు? లూకాసు వార్త 15:22 వీని చేతికి ఉంగరం పెట్టి, ఉంగరం వచ్చింది. ఆస్తి అంతా పాడు చేసి ఇంటికి వచ్చి ఉంగరాలు పెట్టేవారు ఎవరన్నా ఉన్నారండి? బీరువాల ఉంగరం ద్వారా పెట్టడానికి ఆస్తి అంతా పాడు చేసుకుని వచ్చిన ఎవరన్నా అంటారా? ఎవరన్నారు? అప్పుడు మాదిరి కాదు అప్పుడు మాదిరి కాదు. అప్పుడు ఏమంటే ఇంకా నువ్వు అడిగినావు కాబట్టి ఇచ్చిన ఆస్తి. ఇప్పుడు అట కాదు. నీకై నువ్వు కష్టపడి, నీకై నువ్వు పని చేసుకొని సంపాదించుకో, అప్పుడు నీకు అర్థమవుతుంది. లేదనకుండా 3 పూట్ల అన్నం తిను, పని చేసుకో పోయి. అటనే వాళ్ళు ఉన్నారు. కానీ ప్రశస్తమైన వస్త్రాలు తెచ్చి ఉంగరాలు పెట్టే తండ్రులు ఎవరైనా ఉన్నారంటే ఉంటారు. ఎక్కడెక్కడన్నా అరుదుగా ఉంటారు. ఈ పిల్లల కంటే గొప్పలు ఎక్కువ నాకేం లేదని ఉంటారు ఎవరొకరు. ఆ దినాల్లో ఈ తండ్రి ఉన్నాడు. ప్రభు చెప్పిన మాట ప్రకారం ఉంగరం దేనికి గుర్తు అంటే ఒక అధికారానికి గుర్తు, ఒక స్వాతంత్రానికి గుర్తు. ఎస్తేరు గ్రంథంలో ఒక ఉంగరం కనపడతా ఉంది. ఎస్తేరు గ్రంథము 8వ అధ్యాయము 8వ వచనం 8:8. ఎస్తేరు గ్రంథము 8:8. అయితే రాజు పేరిట రాయబడి చాలక ఇప్పుడు స్టాంపులు వచ్చినాయి. ఇప్పుడు మనకు స్టాంపులు వచ్చినాయి. ఇప్పుడు ఏలు బెత్తెలు ప్రార్థన మందిరం పెడుతున్న స్టాంపులు, మన కాలేజీ స్టాంపు, తర్వాత స్కూల్ స్టాంపు, మండల ఆఫీసు స్టాంపు ఉంటుంది. అవన్నీ ఒకప్పుడు ఎట్టున్నాయంటే రాజు ఉంగరం ఉంటుంది చూడి, రాజు పెట్టుకున్న ఉంగరం చేత ఏదన్నా ఒక చట్టం పెట్టి ఆ చట్టానికి ఆ ముద్ర పెట్టేసాలి రాజు ఉంగరంతో. అది అధికారపూర్వకంగా అది జరగాల్సిందే. ఈ ఉంగరం గుర్తు ఏంటంటే అధికారానికి గుర్తు. 2వ వచనం 8:2 చదవండి. రాజు తన ఉంగరమును, ఆ ఉంగరాన్ని ఇప్పుడు మొర్దెకైకి ఇచ్చినావు అంటే అర్థం ఏంటంటే హామానుకున్న అధికారం అంతా ఇప్పుడు ఎవరికి వచ్చింది? మొర్దెకైకి వచ్చింది. అధికారం అంతా ఎవరికి వచ్చింది? అంటే ఈ ఉంగరం దేనికి గుర్తు అంటే ఒక అధికారం. దేవుడు మనకేం అధికారం ఇచ్చినాడు? ఇప్పుడు చిన్న కుమారునికి తండ్రి ఉంగరం పెట్టినాడు. ఆ ఉంగరం దేనికి గుర్తు అంటే అధికారానికి గుర్తు. అంటే ఇప్పుడు అంతకుముందు నీకు ఎటువంటి స్వాతంత్రం ఉంది, ఇప్పుడు కూడా స్వాతంత్రం ఉంది అని గుర్తు. దేవుడు కూడా మనకు కూడా ఒక అధికారం ఇచ్చాడు. ఏం అధికారం ఇచ్చినాడు? యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం. మనకు కూడా ఒక అధికారం ఉంది. ఏం అధికారం అది? యోహాను సువార్త 1:12 తన్ను ఎందరు అంగీకరించిరో ఏమవని వెనకాల కూర్చో, అడుగు లేను వెనకాల కూర్చో. యోహాను సువార్త 1:12 తన్ను ఎందరు అంగీకరించిరో వారికి అందరికీ, అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగటకి. ఇప్పుడు మనమందరికీ యేసు క్రీస్తు ప్రభువు వారిని సొంత రక్షకునిగా ఎవరైతే అంగీకరించినారో వారందరికీ దేవుడు ఒక అధికారం ఇచ్చినాడు. దేవుని పిల్లలు వీళ్ళు. ఒక దినాన్ని చనిపోతే వీరి ఆత్మ దేవుని యొక్క రాజ్యంలో యుగయుగాలు వర్ధిల్లుతూ ఉంటుంది. ఒక దినాన్ని యేసు క్రీస్తు ప్రభువు వారి భూమి మీదకి వచ్చినప్పుడు, మధ్యాకాశానికి వచ్చినప్పుడు ఎత్తబడే గుంపులో వారు ఉంటారు. ఎవరు వారు? యేసు క్రీస్తును అంగీకరించినటువంటి వారు. వారికి ఎందుకు వారికి అధికారం అని దేవుడు రాసి పెట్టాడంటే 1000 సంవత్సరాలు ఈ భూమి మీద ఒక కొత్త ఆకాశము, కొత్త భూమి రాబోతుంది. 1000 ఏళ్ళు యేసుక్రీస్తుతో పాటు పరిపాలన చేసేటువంటి వారు ఎవరంటే రక్షించబడినటువంటి వారే. యేసుక్రీస్తు ప్రభువు వారిని సొంత రక్షకుడిగా అంగీకరించినటువంటి వారే. అందుకొరకే దేవుడు తన ప్రజలకు ఒక అధికారం ఇస్తాడు. వీరు దేవుని యొక్క రాజ్యానికి వారసులు, దేవుని కుమారులు. ఈ అధికారం మనకు ఉంది. పిల్లరా, వారు పేదవారైనా ధనికులైనా ఏం లేని వారైనా వారికి ఉన్న అధికారం ఏంటంటే దేవుని యొక్క రాజ్యానికి వారసులు. ఈ తండ్రి ప్రేమది.
కనికరపడినాడు, ముద్దు పెట్టుకున్నాడు, ప్రశస్తమైన వస్త్రం తెచ్చినాడు, తర్వాత ఉంగరం పెట్టినాడు. ఉంగరం పెట్టి ఏమన్నాడంగా? లూకాసు వార్త 15వ అధ్యాయము 22వ వచనంలోనే పాదాలకు ఏమని తెప్పించినాడు? చెప్పులు. ఒకప్పుడు చెప్పులు లేవు, బట్టలు లేవు, ఉంగరాలు లేవు, మంచి దర్జాగా పోయినాడు. పోయేటప్పుడు మంచి విలువైన ఆభరణలతో పోయినాడు. ఇప్పుడు ఏం లేవు, వట్టి చేతిలో వచ్చేవాడు, చెప్పులు లేవు, బట్టలు అన్నీ పోయి. అయితే ఇప్పుడు తన దగ్గరికి వచ్చిన తర్వాత ఏమొచ్చినాయంటే చెప్పులు కూడా వచ్చినాయి. ఈ చెప్పులు దేనికి గుర్తంటే అపోస్తల కార్యంలో ఒక అద్భుతమైన మాట ఉంది, చదవండి. అపోస్తల కార్యములు 12వ అధ్యాయం 8వ వచనం. అపోస్తల కార్యంలో 12:8. అప్పుడు దూత అతనితో, ఎన్నిసార్లు చెప్పాలి నీకు శని? నువ్వు కూడా ఎన్నికో చదవనాక. అప్పుడు దూత అతనితో, నువ్వు నడుము కట్టుకొని చెప్పులు చాలక, ఇలా పేతురుతో దూత చెప్తాడు, నువ్వు చెప్పులు తోడుకో. అంటే అర్థం ఏంటంటే పిల్లరా, ఒక ఉన్నతమైన పరిచర్య నీకు సిద్ధంగా ఉంది పేతురు, నువ్వు బయటికి రా, పరిచర్య చేయి, నువ్వు పరిచర్య చేయి. బయటికి పోయేటప్పుడు మనం చెప్పులు తోడుకుంటాం. ఎందుకు? ఏదో పిల్లలు అడుగుతారు, ఎందుకు మా నాన్న చెప్పులు వేసుకుంటున్నాడు అంటే, ఇంట్లో చెప్పులు వేసుకోం కదా, ఇంట్లో తిరిగేటప్పుడు చెప్పులు వేసుకుంటామా? అవి చెప్పులు బయట ఉంటాయి. ఎప్పుడన్నా చెప్పులు వేసుకుంటున్నావు అంటే, ఎందుకు బయట చెప్పులు వేసుకుంటే ఎక్కడ పోతున్నావు నాయన, నువ్వు ఎక్కడ పోతున్నావు అమ్మ, నువ్వు ఎక్కడ పోతున్నావు నాయన అడుగుతారు మన పిల్లలు. అంటే అర్థం ఏంటంటే ఏదో ప్రయాణం కొరకు కావచ్చు, ఏదో బయటికి పని మీద ఏదో ఒకటి. ఇక్కడ పేతురుతో దూత చెప్తా ఉంది, నువ్వు చెప్పులు తొడుకో. ఆ చెరసాల నుంచి బయటకు వచ్చిన తర్వాత అద్భుతమైన పరిచర్య పేతురు చేత దేవుడు చేయించుకున్నాడు. ఈ చెప్పులు దేనికి గుర్తు అంటే, ఒక పరలోకపు పరిచర్యలో పాలు భాగస్థలము మనము. చెప్పులు దేనికి గుర్తు అంటే, ఆ చిన్న కుమారునికి ఈ చెప్పులు తొడుకొని, ఇంతకుముందు నువ్వు ఎట్లా ఉన్నావో స్వతంత్రంగా తిరుగు, స్వతంత్రంగా ఉండు, ఇంట్లో ఏం బాధపడొద్దు, నష్టం చేసినానని బాధపడొద్దు, ఈ స్వాతంత్రం అంతా నీకు వచ్చింది, నువ్వు నా కుమారుడు. ఇప్పుడు మనల్ని కూడా దేవుని యొక్క ఉన్నతమైన పరిచర్యలో మనందరినీ పాలి భాగస్థులుగా చేసుకున్నాడు. చెప్పుల స్టాండ్ దగ్గర చాలా చోట్ల చెప్పుల స్టాండ్ ఉంటాయి, చెప్పుల స్టాండ్. ఆ చెప్పులన్నీ తీసుకొని పెడతా ఉంటారు. కడపలో కానీ పెద్ద పెద్ద మందిరాల్లో, హెబ్రోన్లో కానీ, హెబ్రోన్ మందిరంలో అయితే హైదరాబాద్లో పెద్ద పెద్ద కోటీశ్వర్లు రోడ్లు చెప్పులు మందిరానికి వస్తారు కదండి, ఆ గేటు పక్కన చెప్పుల స్టాండ్ ఉంటాయి, తీసుకొని స్టాండ్లో పెడతా ఉంటారు, నెంబర్లు ఇచ్చారు. వాళ్ళంతా పెద్ద పెద్ద హాస్పిటల్స్లు, కోటీశ్వర్లు. చాలా చోట్ల కడపలో కూడా నేను చూసిన ఒక బ్యాంక్ రిటైర్డ్ అయ్యా ఒక ఆఫీసరు, ఆయన ఎప్పుడు యూత్ మీట్ జరుగుతూ ఉంటే చేతికి గ్లౌజులు వేసుకున్నాడు, పేపర్ గ్లౌజులు. ఎక్కడ చెప్పులు కనపడితే అవి పోయి చెప్పుల స్టాండ్లో పెడుతున్నాడు. ఒక బ్యాంక్ మన కడప జిల్లాలోని రాయలసీమ గ్రామం అనే బ్యాంక్కి ఒక హెడ్, ఆయన రిటైర్డ్ అయినాడు. మరి ఒక ఎంప్లాయీ, ఒక ఉద్యోగస్తుడు రిటైర్డ్ అయినాడు. ఒక గౌరవంగా ఆయన మనసులో భావించుకోలే. ఇది ఒక పరిచర్య, దేవుని పరిశుద్ధ పాదాలు ఆ చెప్పు పరిచర్య చేయడం గొప్ప ఆశీర్వాదం అనుకున్నాడు ఆయన. తర్వాత మందిరం శుభ్రపరిచే పరిచర్య, అదేం చిన్న పరిచర్య కాదు, ఉన్నతమైన పరిచర్య. పరిశుద్ధులందరూ కూర్చోడానికి ఆవరణాన్ని శుభ్రపరిచే పరిచర్య చిన్నది కాదు. బాత్రూమ్ లెటిన్లు శుభ్రం చేసేది అదేం చిన్న పరిచర్య కాదు, గొప్ప ఆశీర్వాదకరంగా భావించుకునే పరిచర్య. పాటలు పడేది చిన్న పరిచర్య, వాయిద్యాలు వాచే చిన్న పరిచర్య, వాక్యం బోధించే చిన్న పరిచర్య ఏం కాదు, సువార్త చెప్పడం చిన్న పరిచర్య కాదు. ఈ భాగ్యం అంతా దేవదూతలకు లేదండి, దేవుడు మనకిచ్చినాడు. ఇదంతా దేవుడు మనకిచ్చినటువంటి పరిచర్య. ఇది ఎట్ట ఇచ్చినాడు? ఈ చిన్న కుమారుని చెప్పులు ఏ విధంగా తొడిగిచ్చినాడో తండ్రి దేవుడు మనకు కూడా సమాధానకరమైన జోలను ఇచ్చినాడు మనకు. ఎఫెసీ పత్రికలో ఉంది ఆ మాట, చదవండి. ఎఫెసీ పత్రిక 6:15. పాదములకు సమాధాన సువార్తల వలనైనా ఈ చెప్పులు దేని కూడా సమాధానకరమైన సువార్త చేయడానికి సిద్ధ మనసు, ఆ సిద్ధ మనసుతో కూడుకున్నటువంటి పరిచర్య మనం చేయడానికి కొరకై దేవుడు మనల్ని సిద్ధపరిచినాడు. దేవుడు మనల్ని సిద్ధపరిచినాడు. పిల్లారా, ఈ తండ్రి ప్రేమ ఎంత ఉన్నతమైందో అండి. ఈ తండ్రి ప్రేమ దేవుని ప్రేమకు గుర్తుగా ఉంది. ఇప్పుడు ఇవన్నీ జరిగిన తర్వాత అక్కడ ఒక సంతోషకరమైన వాతావరణం కనపడుతుంది. లూకాసు వార్త 15:23 చదవండి. క్రొవ్విన
పశువుని తెచ్చి వధించుడి, సంతోషపడదాము. ఈ నా కుమారుడు చనిపోయి చాలు. చనిపోయిన కుమారుడు బ్రతికి వచ్చినాడు. బతికినాడు కదా, ఎందుకు చనిపోయాడని చెప్పినాడంటే తండ్రి సంతోషంలో పాలి భాగం లేదు ఒకప్పుడు, తండ్రి ఇంట్లో స్థానం లేదు ఒకప్పుడు. అయితే ప్రియులరా, మన ప్రాణంతో జీవంతో ఉన్నామంతే, కానీ మన ఆత్మీయ స్థితి సచ్చిన స్థితిలో ఉన్నది ఒకప్పుడు. అయితే ఇప్పుడు అలా కాదు, ఆ విధంగా కాదు. ఇప్పుడు జీవం వచ్చింది మనకు. ఇప్పుడు దేవుని సేవకుడు ఒక మాట చెప్పగానే విధేయత కలిగి చేస్తున్నామంటే ఏంది అర్థము? మన ఆత్మలో జీవం ఉంది, మన ఆత్మకు జీవం వచ్చింది. ఇప్పుడు దేవుని ప్రేమ లేకుండా, రక్షణ మానమోసం లేకుండా చెప్పినాం అనుకోండి, ఎక్కడన్నా పోయే వాళ్ళను కసు కొట్టాలంటే కొడతారా? తిరగబడతారు. ఎవరు నువ్వు చెప్పేది నాకు, అటుకొచ్చి నేను కసు కొట్టాలంటారు. అక్క అది కొంచెం ఈ పని చేయండి కానీ పోయాలన్నారు చెప్పినాం అనుకోండి, మేమెందుకు చేస్తామన్నా అంటారు. అంతే కదా, దేవుని ప్రజలంగా మనం ఎవరమంటే మనం పిల్లారా, దేవుని యొక్క పరిచయంలో పాలు భాగంలో దేవుడు చేసినాడు మనల్ని. తండ్రి ప్రేమ చూపించినాడు. ఈ తండ్రి బలిసినటువంటి పశువుని తెచ్చి వండుకొని తింటా సంతోషిస్తూ ఉన్నారు. ఇదేంటంటే యేసుక్రీస్తు పట్ల వారిని దేవుడు ఏం చేసినాడు, మనం హృదయంలో రక్షణానందం చేత మనం సంతోషించడానికి కొరకై యేసుక్రీస్తు పట్ల వారిని దేవుడు బలి చేసినాడు. యేసుక్రీస్తు పట్ల వారినే దేవుడు బలి చేసినాడు. ఇది దేవుని యొక్క ఉన్నతమైన ప్రేమ. ఇప్పుడు మనకు రక్షణ వచ్చింది, రక్షణ అనే వస్త్రం వచ్చింది. సమాధానకరంగా దేవుని పరిచయం చేస్తున్నామంటే అర్థం ఏంటంటే పిల్లరా, ఆ తండ్రి చెప్పులు తొడిగి, ఈ చెప్పులు సాదృశ్యంగా సమాధానకరమైన పరిచర్యకు గుర్తుగా ఉన్నాయి. ఉంగరం ఇచ్చినాడు, ఒక అధికారం. దేవుని ప్రజల్లో మనం, దేవుని యొక్క ప్రజల మనం. కాబట్టి ఒక మాట చూసుకుంటాం. యెషయా గ్రంథం 62:5. యెషయా గ్రంథము 62:5. పెళ్లి కుమారుడు నీ దేవుడు నిన్ను గూర్చి ఇప్పుడు సంతోషం వచ్చి పశ్చాత్తాపం ఎప్పుడైతే చిన్న కుమారుడు తండ్రితో పంచుకున్నాడో ఇప్పుడు సంతోషం వచ్చింది తండ్రికి. మనం కూడా పశ్చాత్తాపడి ఎప్పుడైతే ప్రభు దగ్గరికి వచ్చినామో దేవుడు సంతోషించినాడు. దేవునికి సంతోషం అంది. నీ లోకంలో ఒక మనిషి మనసు మార్చుకొని మారు మనసు పొందితే పరలోక రాజ్యంలో అధికమైన సంతోషం. ఈ సంతోషం దేవుడు చూస్తూ ఉన్నాడు. మన మనసులు మారినాయి, జీవితాలు మారినాయి, అలవాట్లు మారినాయి, పద్ధతులు మారినాయి, ప్రవర్తన మారింది, నడవడికలు మారినాయి, వస్త్రధారణ మారింది, పరిచయాలు మారినాయి, అన్నీ మారిపోయినాయి. ఇదే మారు మనసు. పరలోక రాజ్యంలో సంతోషం ఉంది, మనకు కూడా ఆనందం. ఇప్పుడు కుమారునికి సంతోషం ఉండదా అండి? ఎంత సంతోషమో! మరి ఇంత నష్టం చేసి ఏంది మనైనా, ఇంత ఆస్తి ఎంత పాడు చేసింది ఏంది మనైనా, ఈ ప్రశస్త వస్త్రం ఏంది, నా మీద పడి ముద్దు పెట్టుకోవడం ఏంది, తర్వాత ఉంగరం పెట్టడం ఏంది, చెప్పులు కాళ్ళకు చెప్పులు తొడిగడం ఏంది, నా కొరకు ఒక పశువును కోసి మంచిగా కుటుంబం మా ఇంట్లో వాళ్ళంతా సంతోషించడు ఏంద్రీ అసలు ఎంత మంచోడు రమ్మనైనా. దేవుని యొక్క వాక్యం చెబుతుంది, దేవుడు ఎంతో మంచితనంగా మోషతో చెప్తాడు. దేవుడు నా నిర్గమకాండం 33వ అధ్యాయంలో ఉంది, నా మంచితనం అంతయు నీ ఎదుట. దేవుడు మనకు ఆయన మంచితనం ఎంతో చూపించలేదా మనకి? మన కుటుంబాలకు, మన బిడ్డల జీవితంలో మనం చేసే జీవనోపాధి కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, అది చిన్న ఉద్యోగమైనా పెద్ద ఉద్యోగమైనా, ఇది దేవుని యొక్క ఉన్నతమైన మంచితనం. ఇది పిల్లరా, ఈ రీతిగా దేవుడు మనల్ని సిద్ధపరచడానికి కొరకై యేసుక్రీస్తు ప్రభువు వారిని సిలువలో బలి చేసినాడు. కాబట్టి మనం సంతోషించేటువంటి దినం ఇది, ప్రభువును ఆరాధించే సమయం. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకొని ప్రభువును మనము ఆరాధిస్తాం. లేచిన బడి ఒక 2 చరణాలు వాడుకుంటామండి.